హాయ్ అండి, అందరికి వందనాలు. నిన్నటి దినాన సాతానును పోలిన హామాను కోసం తెలుసుకున్నాం. ఎస్తేరు గ్రంథం నుండి మరికొన్ని విషయాలు. తల్లిదండ్రులు లేని ఎస్తేరమ్మని ఆదరించిన మొర్దెకై గారు మనకు సంఘాన్ని ఆదరించిన ఆదరణకర్తలా మనకు కనబడతాడు. రాణి అయిన ఎస్తేరు అంతఃపురమందు ఉండినను మొర్దెకై గారు ఎల్లప్పుడూ ఎస్తేరు ఎలాగుండిను, అదియో ఆమెకేమి సంభవించునో తెలుసుకొనుటకై అంతఃపురము యొక్క ఆవరణం ఎదుట ప్రతిదినము మొర్దెకై గారు తిరుగులాడుచుండెను. 2000 సంవత్సరాల క్రితం శాశ్వతంగా భూమిపైకి వచ్చిన పరిశుద్ధాత్ముడు సంఘాన్ని ఆవరించి ఆదరించి మన కోసం, అంటే సంఘం కోసం తనను తాను త్యాగం చేసుకుని సంఘాన్ని గద్దిస్తూ బలపరుస్తూ సంఘాన్ని కాపాడుకుంటూ ఈ భూమిపైన తిరుగుచున్నాడు. మనమైతే పరిశుద్ధాత్ముని గద్దింపుకు లోబడకుండా ఆయన ప్రేరేపణను నిర్లక్ష్యం చేసి ఆయనను ఎంతగానో దుఃఖపెడుతున్నాం. యేసుక్రీస్తు వారే చెప్పారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం మనం చూస్తే, మనుషు కుమారుని విరోధంగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. రాణి అయిన ఎస్తేరమ్మ అంతఃపురమందున్నను మొర్దెకై పోషణలో ఆయన మాటకు ఎలా అయితే లోబడిందో ఇప్పుడును ఆయన మాటకు లోబడుచుండెను. సంఘములో చేర్చబడిన మనము కూడా పరిశుద్ధాత్మను ప్రేరేపణకు లోబడదాం. మన పాపాలని ఒప్పుకుని విడిచిపెట్టుకుందాం. ఎన్నాలని ఇదే బ్రతుకుతాం? మనందరికీ తెలుసు కదా, ఎంత సంపాదించినా పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోము. ఆలోచిస్తే ఎస్తేరు గ్రంథం ఎన్నో విలువలను మనకు నేర్పిస్తుంది. ఇంకా మనం చూసుకుంటే సాతానును పోలిన హామాను యూదులను అందరినీ సంహరించాలని, దేవుని పిల్లలైన యూదులను లేకుండా చెయ్యాలని ప్రయత్నించినప్పుడు మొర్దెకై గారు బట్టలు చింపుకుని యూదులందరి కోసం ఎంతగానో రోధిస్తాడు. రాణి అయిన ఎస్తేరమ్మ తన తోటి యూదులైన సహోదరుల కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టి రాజుతో మాట్లాడి తెగించినప్పుడు రాజు రాణి అయిన ఎస్తేరుపై దయ కలిగి తన మనవిని అంగీకరించి యూదులకు రక్షణగా నిలబడతాడు. రాణి అయిన ఎస్తేరమ్మ వలె మనము కూడా మన సహోదరుల విషయమై ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. నేను ఎస్తేరు గ్రంథం చదివి ధ్యానించిన ఫలితార్థం ఏమనగా, రాణి అయిన ఎస్తేరు తన రాజు కొరకు తనను తాను సిద్ధపరుచుకుని నీతి కిరీటాన్ని పొందుకోబోతున్న సంఘానికి ప్రతిరూపంగా కనబడుతుంది. మొర్దెకై గారైతే క్రీస్తు సంఘాన్ని ఆదరించి సత్య మార్గములో ముందుకు నడిపిస్తున్న పరిశుద్ధాత్మను పోలి ఉన్నాడు. సాతానును పోలిన హామాను ఎంతగా హెచ్చించుకున్నారో అంతగా పాతాళానికి తొక్కబడ్డారు. ఇక రాజైన అహష్వేరోషును నేను దేవునితో పోల్చలేను గాని ఆయన పొందుకున్న రాజ్యరక అధికారాన్ని మాత్రం మన రాజైన ప్రభువుతో పోల్చగలను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.